ఆయుర్వేద వైద్యం మన సంప్రదాయ వైద్యం. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పత్రాలు, వేర్లనే ఔషధాలుగా ఉపయోగించడం అనేది మనకొక్క ఆయుర్వేదంలోనే కనిపిస్తుంది. శిలాజిత్తు అలాంటిదే. శిలాజిత్తులో అనేక ఔషధ గుణాలు ఇమిడి ఉన్నాయని చెబుతారు నిపుణులు. శిలాజిత్తులో దాగిన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వ్యాధులు, బాధల నుంచి తక్షణ ఉపశమనం కోసం అల్లోపతి వైద్యంలో డాక్టర్లు స్టెరాయిడ్ మందుల్ని తరచుగా సిఫార్సు చేస్తూ ఉంటారు. అచ్చంగా స్టెరాయిడ్ లాగే పనిచేసే ఒక ఔషధం మన సంప్రదాయ వైద్యమైన ఆయుర్వేదంలోనూ ఉంది. దాని పేరే శిలాజిత్తు. పేరులో ఉన్నట్టుగానే శిలల నుంచి సేకరించిన ఒక రకమైన తారులాంటి ద్రవ పదార్థం ఇది. అనేక వందల ఏళ్ల క్రితం నుంచి కొండ ప్రాంతాల్లో, ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో ఉన్న ఔషధ మొక్కలు కాలక్రమంలో శిలల్లోకి కూరుకుపోయి వాటిలోనే శిలాజాలుగా నిక్షిప్తమైపోతుంటాయి. ఇలా ఔషధ మొక్కల శిలాజాలతో కూడిన శిలల నుంచి ఒక రకమైన తారులాంటి ద్రవం స్రవిస్తూ ఉంటుంది. శిలల నుంచి లభిస్తుంది కాబట్టి ఈ ద్రవాన్ని శిలాజిత్తుగా పిలుస్తారు. ఈ శిలాజిత్తును సేకరించి, ఉడికించి, వడగట్టి, ఎండబెట్టి, ఆపై చూర్ణించి మిగతా ఔషధాలతో కలిపి వాడుకుంటే అది ఎనబాలిక్ స్టెరాయిడ్ కంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుందని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. శిలాజిత్తు శిలలయందు, హిమాలయాల లోపల శిలల యొక్క నిర్యాసమునందు కారుతున్నట్టుగా నల్లని తారు వంటి ఒకానొక హర్బో మినరల్ కాంపౌండ్కే శిలాజిత్తు అంటారు. వేల సంవత్సరాలుగా కొండల ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని వందల రకాలైనటువంటి ఔషధపు మొక్కలు నిక్షిప్తమై ఎండిపోయి కొన్ని రకములైనటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ చేత నిర్యాసంగా మారి ఎండాకాలం లోపల కొండల ప్రాంతం లోపల తారువలే కారుతున్నటువంటి ద్రవ పదార్థము లేదా హర్బో మినరల్ కాంపౌండ్ కే శిలాజిత్తు. కొండలకు నుండి పుట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి పదార్థం. దీని లోపల ఫల్విక్ యాసిడ్, ఫ్యూమిక్ యాసిడ్, 80 రకాలైనటువంటి మినరల్స్, 10-15 రకాలైనటువంటి విటమిన్స్, సప్తధాతువులని స్టిమ్యులేట్ చేయగలిగే అటువంటి అద్భుతమైనటువంటి ఎనబాలిక్ స్టీరాయిడల్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ఈ హర్బో మినరల్ కాంపౌండ్ అనేటువంటిది నిజానికి ఇది ఆయుర్వేదానికి, ప్రపంచానికి భారతదేశం ఇచ్చినటువంటి వరం. ఫల్విక్ యాసిడ్ అనేటువంటి ఒకానొక డ్రగ్ యొక్క కాంపౌండ్ ఏంటంటే బాడీ వెయిట్ను పెంచడానికి ఎనబాలిక్ స్టీరాయిడ్గా ఉపయోగపడుతుంది. సర్వధాతువుల యందు డ్రగ్ యొక్క బయో అవైలబిలిటీని పెంచగలిగేటువంటి అడాప్టోజెనిక్ ప్రాపర్టీ ఈ శిలాజిత్తుకుంది. శిలాజిత్తు ద్రవ పదార్థం శక్తిని ఉత్తేజితం చేస్తుంది. ఇతర ఔషధాలతో కలిపి తీసుకున్నప్పుడు ఆ ఔషధాల శక్తిని ద్విగుణీకృతం చేస్తుంది. శిలాజిత్తులో ఫల్విక్ యాసిడ్, ప్యూమిక్ యాసిడ్ వంటి రసాయనాలతో పాటు 80కి పైగా ఖనిజ లవణాలు, 10 నుంచి 15 రకాల విటమిన్ పోషకాలు ఉన్నట్లు చెబుతుంది ఆయుర్వేదం. శిలాజిత్తును తీసుకున్నప్పుడు మన ఒంట్లో సప్త ధాతువులు ఉత్తేజితమవుతాయి. ఆయుర్వేదం ప్రకారం సేకరించిన శిలాజిత్తు ద్రవాన్ని ముందుగా గోమూత్రంలో నానబెడతారు. ఆ తర్వాత ఉడికించి, ఆపై ఎండించి, చివరగా చూర్ణం చేస్తారు. సిద్ధ వైద్యంలో అయితే సేకరించిన శిలాజిత్తు ద్రవాన్ని పులిసిన గంజిలో ఉడికించి 7 రోజుల పాటు పావనం చేసిన తర్వాత దాన్ని బయటకు తీసి ఎండించి, ఆపై చూర్ణంగా, చివరకు భస్మంగా మారుస్తారు. ఇలా తయారు చేసిన శిలాజిత్తు చూర్ణం లేదా భస్మాన్ని డాక్టర్ల పర్యవేక్షణలో చాలా మితంగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆయుర్వేద రీత్యా డోసును కనుక ఫిక్స్ చేసినట్టయితే గోమూత్రలో భావితం చేసినటువంటి శిలాజిత్తును 50 నుండి 100 మిల్లీగ్రామ్స్కు మించి వాడకూడదు.
50 మిల్లీగ్రాముల శిలాజిత్తును 2 గ్రాముల అశ్వగంధతో చేర్చి వాడినట్టయితే ఇది ఒక రకమైన అద్భుతమైన అనబాలిక్ స్టీరాయిడ్గా, విపరీతమైనటువంటి సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందించగలిగేటువంటి ఔషధంగా రుజువు చేయబడ్డది. అట్లాగే ఫిమేల్ లిబిడో ఉన్నటువంటి వాళ్ళల్లో వాడేటప్పుడు ఈ ఔషధము ఎర్లీ ప్రెగ్నెన్సీస్లో పొరపాటున ఇచ్చినట్టయితే ఫీటోసైడ్గా ఇది పనిచేస్తున్నట్టుగా శాస్త్రీయ పరిశోధనలు తేలాయి. కాబట్టి కొత్తగా మ్యారీడ్ అయినటువంటి యువతలకు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ ప్రాపర్టీని మనసులో పెట్టుకుని ఔషధం యొక్క డోసేజ్ను నిర్ణయించుకోండి. అట్లాగే ఈ ఔషధాన్ని శతావరి చూర్ణంతో కలిపి ఇచ్చినట్టయితే ఒబేసిటీకి కారణమై మెనిస్ట్రువల్ సైకిల్, రజో సైకిల్ యొక్క డిస్టర్బెన్స్ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పీసీఓడి వ్యాధులలో ఒక అద్భుతమైనటువంటి ఔషధంగా నిర్ధారించడం జరిగింది. ఎస్టిమధు చూర్ణము, సీతోఫలా చూర్ణము శిలాజిత్ యొక్క సమ్మిశ్రితాన్ని తమక శ్వాస బ్రాంకియల్ ఆస్మా వ్యాధిలో ఇచ్చినప్పుడు అద్భుతమైనటువంటి ఉపయోగాలుగా ఉన్నట్టుగా నిర్ధారింపబడినది. అంతేకాకుండా ఎస్టిమధు చూర్ణము, ఆమ్లకీ చూర్ణము, శిలాజిత్తును సర్జికల్ పాయింట్ ఆఫ్ దృష్ట్యా చూసినట్టయితే ఈ వూండ్ హీలింగ్ ప్రాపర్టీస్ని, సెల్యులార్ డీజెనరేషన్ను, రీజెనరేటివ్ క్యాపబిలిటీని పెంపొందించగలిగేటువంటి ప్రత్యేకమైనటువంటి గుణాలు ఈ శిలాజిత్తుకు ఉన్నట్టు రుజువు చేయబడ్డది. అంచేత శల్య వైద్యులు ముఖ్యంగా డయాబెటిక్ అల్సర్స్, వెరికోజ్ అల్సర్స్ లేదా మానని ఇన్ఫెక్టివ్ కండిషన్స్ లోపల ఈ ఔషధ కాంబినేషన్ ఇచ్చినట్టయితే సత్ఫలితాలు పొందడంతో పాటుగా డయాబెటీస్ను, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ను కంట్రోల్ చేయగలిగేటువంటిది ఉంది. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి రీసెర్చ్లో తేలింది ఏంటంటే అల్జీమర్స్ వ్యాధిలో అద్భుతంగా ఉపయోగపడుతున్నట్టు. అల్జీమర్స్ వ్యాధి అంటే మీ అందరికీ తెలిసినటువంటిదే. ఇది ఒక న్యూరో డీజనరేటివ్ డిజార్డర్. ఎక్కువగా మేల్స్లో రావడానికి ఆస్కారం ఉంది, ఫీమేల్స్లో కూడా రావచ్చు. న్యూరో డిజనరేటివ్ డిజార్డర్ ఏంటంటే బ్రెయిన్ లోపల ఉండేటువంటి గైరై సల్కై అనేటువంటి ముడతల పొరల యొక్క వైశాల్యం తగ్గిపోయి బ్రెయిన్లో అట్రోఫీ ఫామ్ అవుతుంది. దాని ద్వారా మర్చిపోవడం, తన పనులు తాను చేసుకోలేకపోవడం, తన ఇంటిని తానే గుర్తుపట్టలేకపోవడం, ఇవి ఉండడం చేత ఒక రకమైనటువంటి డిస్కంఫర్ట్కు పేషెంట్ లోనవుతాడు. ఈ ఔషధాన్ని విడిగా అశ్వగంధ చూర్ణంతో కానీ ఎస్టిమధు చూర్ణంతో కానీ చేర్చి వైద్య పర్యవేక్షణలో ఇచ్చినట్టయితే అల్జీమర్స్ వ్యాధిని బ్రెయిన్ డీజనరేటివ్, న్యూరో డీజనరేటివ్ కండిషన్స్ లోపల అద్భుతంగా ఉపయోగపడుతున్నట్టు అమెరికన్ రీసెర్చ్ ఏజెన్సీస్ కూడా ధృవీకరించడం జరిగింది. శిలాజిత్తుతో ఏ ఔషధాన్ని ఇచ్చినా ఆ ఔషధం శక్తి ద్విగుణీకృతమవుతుంది. బరువు తగ్గటానికి లేదా పెరగటానికి ఎనబాలిక్ స్టెరాయిడ్ లాగా తోడ్పడుతుంది. త్వమేహ వ్యాధులు ఇట్టే తగ్గిపోతాయి. మధుమేహం, సిఫిలిస్, గనేరియా, మూత్రంలో మంట, వేడి, అతిమూత్రం, మూత్రం లోపలే ఆగిపోవటం, లైంగిక సామర్థ్యం పెంచటం, బరువును పెంచటం, వెరికోజ్ అల్సర్స్, డయాబెటిక్ పుండ్లని నయం చేయటంలో శిలాజిత్తుకు సాటి మరొకటి లేదు. అయితే శిలాజిత్తు ఔషధాన్ని రోగ నిర్ధారణ జరిగాక మాత్రమే వాడాలి. 50 గ్రాముల శిలాజిత్తును అశ్వగంధ చూర్ణంతో కలిపి తీసుకుంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఎస్టిమధు, సీతోపలాది చూర్ణాలతో శిలాజిత్తును కలిపి తీసుకుంటే ఆస్తమా ఇట్టే తగ్గిపోతుంది. అయితే మోతాదు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిపుణుల పర్యవేక్షణలోనే శిలాజిత్తును వాడాలి. హైబీపీ, మధుమేహం, గుండె జబ్బులు ఉన్నప్పుడు శిలాజిత్తును చాలా మితంగా వాడాలి. కొత్తగా పెళ్ళైన యువతులు, సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారు శిలాజిత్తును వాడకపోవటమే మేలు. అల్జీమర్స్ వ్యాధిలోనూ శిలాజిత్తు బాగా ఉపయోగపడుతున్నట్లు ఇటీవలే పరిశోధకులు గుర్తించారు.